ఏంట్రా రే నా కార్డులో డబ్బులు ఎంత ఉన్నాయి? 30,000 చిల్లర ఉంటుంది. అమ్ముకోసరి. పిని ఏట్రా? సాయిగడ్ లైన్లో ఉన్నాడు. హలో అమ్మా, అర్జెంట్గా నా అకౌంట్లో 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల? ఏమైందిరా నాన్న నీకు? అబ్బా నాకేం కాలేదమ్మా, కార్డులో డబ్బులు అయిపోయాయి అంతే. ఇదిగోరా, ఇది తీసుకెళ్ళి వాడి అకౌంట్ లో వేసి. ఫోని ఏంటి అప్పుడే అయిపోయిందా? ఇంకేమైనా కొనొచ్చు కదా. ఏ నిఖిత, ఇది ట్రై చేయి, నీకు చాలా బాగుంటది. ఇదేంటి వీడు ఇంత అడ్వాన్స్ అవుతున్నాడు? కార్డ్లో క్యాష్ అయిపోయి ఉంటుంది, రావడానికి టైం పడుతుంది. ఇంకా షాపింగ్ చేసేద్దాం. అయితే అన్ని రకాలు కొనేద్దాం. ఇంకో 5 years వరకు షాపింగ్ చేసే పనే ఉండదు. డబ్బులు పడ్డాయి, ఓకే, ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ సాయి, మనీ తెస్తానుండు. నో మనీ, నువ్వు హ్యాపీ కదా, చాలు. సాయి, నేను కూడా చాలా హ్యాపీ. నేను చాలా హ్యాపీ. ఫైనల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క ఫోటో. ఓకే. అమ్మా ఆగరా, 1,00,000 రూపాయలు పెట్టుకెళ్ళావు, ఏం ఖర్చు పెట్టావు? ఊరుకోండి, వెళ్ళి వంట చేసుకోండి. ఏటోనో ఏమైందిరో నీకు? 1,00,000 రూపాయలు ఏం చేసావు అడగవా? అబ్బా, నాకు నువ్వు ముందు, తర్వాత 1,00,000 రూపాయలు. కానీ నా ఆర్డర్ మారిపోయింది. ఇవాళ నుంచి నువ్వు సెకండ్ ప్లేసే. ఫస్ట్ ప్లేస్ కి వచ్చిన అమ్మాయి పేరేట్రా? సో స్వీట్. అమ్మాయి ఎలాగుందని అడగవా? అబ్బా, నన్నే సెకండ్ ప్లేస్ పంపావంటే అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో అడగలో ఏంటి? నువ్వు సంతోషంగా ఉంటానంటే 10th ప్లేస్ కూడా ఓకేరా. ఆహా, మంచం. మమ్మల్ని తిందుకొని పద. దా. షాపింగ్ చేసి చేసి అలిసిపోయి ఉంటుంది నా డార్లింగ్. హాయ్ ఆంటీ. హలో అంకుల్. హాయ్ అమ్మా, నీకే టిఫిన్ చేస్తావా? మీరు ఫేస్బుక్ ఫాలో అవ్వరా ఆంటీ? మసాలా దోశ తిన్నానని ఫేస్బుక్ లో పెట్టాను కదా. టిఫిన్లు భోజనాలు కూడా ఫేస్బుక్ చూసి తెలుసుకోవాలా? అయ్యో, మనం ఏం చేస్తున్నామో అందరికి తెలియాలి కదా అంకుల్. దాన్ని మాత్రం నీలా తయారు చేయకే. మీరు ట్యూ లేట్ ఆంటీ. వెళ్దామా? అబ్బో, ఇదిగోనే చూడు. ఓ మై గాడ్, 70 మిస్డ్ కాల్స్. చాలా మిస్ అవుతున్నాడే నిన్ను. ఇంకా 70 మెసేజెస్ కూడా. లవ్ యూ, మిస్ యూ, ఎక్సెట్రా ఎక్సెట్రా. నాతో పెట్టుకుంటే గూగుల్ కి కూడా దొరకకుండా అయిపోతాడు. షాపింగ్ పేరుతో వాడి పర్స్ మీద దెబ్బ కొట్టాం, ఇప్పుడు వాడి పరువు మీద కొడతాను చూడు. ఏంటి సార్ రమ్మన్నారు? రా సాయనా, రా కూర్చో. ఏమన్నా నిన్నంతా భారీ షాపింగ్ కార్యక్రమం అంట. వాళ్ళు తినడం నువ్వు కట్టడం, వాళ్ళు కొనడం నువ్వు కట్టడం, బాగా కట్టించినట్టున్నారన్నో. అరే, చైత్ర డార్లింగ్ అప్పుడే మీతో షేర్ చేసుకుందా? మాతో ఏంటయ్యా, ఫేస్బుక్ లో అందరితో షేర్ చేసుకుంది చూడు. ఎన్ని ఫోటోలు, ఎన్ని క్యారీ బ్యాగులు మోయించారన్నా నీతోటే. ఫోన్. హలో, ఎక్కడున్నారు? కేబిఆర్ పార్క్ లో ఐస్ క్రీమ్ తింటున్నాను. మరదే మీతో వచ్చిన ప్రాబ్లం. నన్ను పిలిస్తే వచ్చామనిగా, కనీసం బిల్ అన్న కట్టినామండి. ఓకే. వీడేంటి ఆస్తులు అమ్మి మరీ మనల్ని మెయింటైన్ చేసేటట్టున్నాడు. రెడ్డి అన్నా, నీ గ్రాఫిక్స్ ఏమైనా చేయడం వచ్చా? చెప్పన్నా, ఏం గ్రాఫిక్స్ చేయమంటావో ఆడ మగ తేడా తెలియకుండా మార్చేస్తా. అతలా కొత్తలమే. ఐపాడ్ తీసుకొస్తున్నాడు, దానికి టెండర్ వేసేద్దామా? సాయి, నాకు టూటీ ఫ్రూటీ కావాలి. ఇస్తా. నీకు టూటీ, దీనికి ఫ్రూటీ, ఇద్దరికి ఇస్తా. సాయి, ఏమైంది నీకు? తాగొచ్చావా? తాగొచ్చుంటే ఈ పాటికి మీ ఒంటి మీద నేను కొన్న బట్టలు ఊడదీసేవాడిని. తాగరానా? అనవసరంగా వీడు కొనిచ్చిన డ్రెస్ వేసుకొచ్చాం, విప్పించేలా ఉన్నారు. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే 100కి కాల్ చేస్తా. పోలీసులు వచ్చి చితక్ కొట్టి 108లో పడేస్తారు. చెయ్యి 100కి చెయ్యి. మైండ్ యువర్ టంగ్. ఏడ్చావులే, ఆ టంగుతానే కదే నాకు అక్కడ లక్షలు లాకించి మీరు ఇక్కడ కూల్గా ఐస్ క్రీమ్ చీకేస్తున్నారు. అయినా నువ్వేంటే ఇలా యూటర్న్ తీసుకున్నావు? ఎంత లవ్ చేశానే నిన్ను. నీ గురించి మా అమ్మకు కూడా చెప్పాను. నా కోసం 10th ప్లేస్కి వెళ్ళిపోవడానికి కూడా ఫిక్స్ అయిపోయింది. అమ్మాయిలు, ప్రేమ, ఇవన్నీ నువ్వు అనుకున్నంత చీప్గా ఈజీగా ఉండవు, అర్థమైందా? అది నీకు తెలియడానికే ఇదంతా ప్లాన్ చేసాం. క్లియర్? ఏంటే క్లియర్? ప్లాన్స్ మీకే కాదు నాకు కూడా ఉంటాయి. నేను ప్లాన్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో చూపించనా? చూడు. హే,
నా బాడీ ఏంటి సన్నీ లియోన్ అంత సెక్సీగా ఉంది. అది సన్నీలోనే ఫేస్ నీది, పర్సనాలిటీ దాంది. మరి దీనికి ఏ బాడీని తగిలించా? నెక్స్ట్ ఐటమ్ అదే వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? రెవెంజ్. నీ ప్లేకి నా రీప్లే. నాకు గాని మండిందనుకో ఇంకో 10 లక్షలు ఖర్చు పెట్టి సిటీ మొత్తం మీ లైఫ్ సైజ్ హోర్డింగ్స్ పెట్టిస్తా. పరువు పోతుందేమో, మాకింకా పెళ్లి కూడా కాలేదు. పెళ్ళా అవసరం నీకు? ఆ? ఆడ ఆస్తి మొత్తం నిన్ను మేపడానికి సరిపోద్ది. సాయి లిసన్, జరిగిందేదో జరిగిపోయింది. ఆ ఫొటోస్ డిలీట్ చేయి అంటే ప్లీజ్. ఇట్స్ సో ఎంబారసింగ్. లీవ్ ఇట్. ఫస్ట్ ఫోటో నాకు తీస్తావా? ఇప్పుడుది. ఈ మేనేటర్ నాకు సారీ చెప్పడం నువ్వు వీడియో తీ, అది నేను ఫేస్బుక్ లో పెడతాను. నువ్వు రికార్డ్ చేయడం స్టార్ట్ చేయి. నువ్వు సారీ చెప్పడం స్టార్ట్ చేయి. చెయ్యి. సారీ. క్లారిటీ 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 కావాలి. SORRY. సారీ. మరి నా డబ్బులే సారీ చెప్పాం కదా. అది నన్ను ఆడుకున్నందుకు కదా, మరి వాడుకున్నందుకు ఇప్పుడే అన్నా పైసలతో సహా కట్టు. ఎప్పుడు లేవు, రేపిస్తాను. ఆ? నా సంగతి అర్థమైందిగా. తేడా వచ్చిందనుకో ఈ సన్నీ లేని పంజాగొట్ట సర్కిల్లో హోర్డింగ్ అయిపోద్ది. చెత్త నా కొడుకు సెల్ ఫోన్ సిమ్ కార్డ్ కూడా లాక్కున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. మీ ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? అర్జెంట్ కాల్ చేసుకోవాలి. ఓకే ష్యూర్. థ్యాంక్ యూ. హలో, ఎక్కడ చచ్చావు? ఎవరితోవై నువ్వు? చైత్రాని. ఎక్కడున్నావు? బిగ్ బజార్లో. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? వెయిట్ చేయి. నువ్వు బ్రాలు కొంటున్నప్పుడు వెయిట్ చేయలే, నువ్వు ఫోన్ కొంటున్నప్పుడు వెయిట్ చేయలే. ఎక్కువ మాట్లాడావు అనుకో పంజాగొట్టాలి. హలో హలో. ఎక్స్క్యూజ్ మీ. యా థ్యాంక్ యూ. యూ వెల్కమ్. హలో, ఏంటి ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేస్తావు? ఎక్స్క్యూజ్ మీ, ఐ థింక్ యూర్ మిస్టేకింగ్. డబ్బులు దొబ్బడానికో స్కీము, ఎగ్గొట్టడానికో స్కీము. నేను గాని స్కీమ్ వేస్తే గోప పగిలిపోద్ది. అది ఎక్కడుందో చెప్పు. హలో, లిసన్ టు మీ, షీస్ నాట్ హియర్. పట్టుకో, వెతికి పట్టుకొని ఫోన్ ఇవ్వు, లేకపోతే బూతులు వచ్చేస్తాయి. अरे खुद दा पुत्र तन्नू में दसा ना शी इज नॉट हियर. హలో. व्हाई आर यू डिस्टर्बिंग मी? रखता या लगाऊं एक? ఐ, ఐ. దీని సంగతి తర్వాత చూస్తాను. ఫొటోస్ డిలీట్ చేస్తే కానీ డబ్బులు ఇవ్వొద్దే. ఎంతసేపే? ఆ వెదవేమో ఇంతవరకు రాలేదు. పద వెళ్ళిపోదాం. అలా అనకి ప్లీజ్. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నా ఫేస్ తో ఉన్న సన్నీ లియోనే గుర్తొస్తుంది. ఉన్నావా? ఇంకో కొత్త స్కీమ్ వేసి పారిపోయాం అనుకున్నా. సాయి భయ్యా నమస్తే. అవును మరి, మనిద్దరం రాసుకొని పుట్టాం. బయ్యా అంట, నాలి కోస్తా. ఇదిగో మనీ లెక్క పెట్టుకో. ఉండవి, ముందు ఫొటోస్ డిలీట్ చేయాలి. మీరే డిలీట్ చేసుకోండి. తన ఫొటోస్ ఏవి? వేర్ ఆర్ మై పిక్స్? నీ ఫొటోస్ని మార్ఫింగ్ చేయలేదు. ప్రేమిస్తే ప్రాణం అవ్వాలంటారు, నేను అదే చేశాను. కానీ నువ్వు నా ప్రేమను డబ్బుతో లెక్క కట్టడం నాకు నచ్చలేదు. నీ మీద ప్రేమతో కొన్నవన్నీ నీవే, వాడుకో. ఇలా ఒంటరిగా ఆలోచించకపోతే బాధను ఎవరితోన్నా షేర్ చేసుకోవచ్చుగా. అంటే నాతో కాదు, నా ప్లేస్లో ఎవరో వచ్చారన్నావు కదా, తనతో. ఆలోచిస్తుంది తన గురించే. నేను ప్రేమించాను, తను టీచ్ చేసింది, నా చేత 2 లక్షలు ఖర్చు పెట్టించింది. గొడవ పడ్డాను. కానీ నువ్వు నా ప్రేమను డబ్బుతో లెక్క కట్టడం నాకు నచ్చలేదు. చాలా మంచి పని చేసావురా. కానీ ఇంత జరిగిన అమ్మాయిని ఆలోచించమని చెప్పావు చూడు, నువ్వు బొంగోరు. నువ్వు మంచోడివిరా. మంచితనానికి ఎవరితే పడట్లేదమ్మా. అబ్బా, అమ్మాయిలు నన్ను అనలైజ్ చేయకురా. ఇని బోర్ కొట్టిందే. అమ్మాయిలు అర్థం కాక ఈ అనాలిసిస్. ప్రేమలో ఫెయిల్ అయితే మార్గము మందు ఒకటేరా, మళ్ళీ ప్రేమించటం. నువ్వెన్ని రోజులు బాధపడుతూ కూర్చుంటే నీకు రాసి పెట్టిన అమ్మాయి దొరకటం అంత లేట్ అవుతుంది. జరిగింది మర్చిపోయి హ్యాపీగా ఉండరా. అన్న మొదలెడదామన్నా. కొబ్బరికాయ కొట్టు. నువ్వు దాగే పెగ్గుకి ఎందుకురా ఇది బిల్డప్? కానీ అన్నా ఆ, సడన్ గా ఈ పార్టీ దేనికన్నా? సాయికి 2 లక్షల లాటరీ తగిలిందిరా. అదే లాటరీ అన్నా? అబ్బా రెడ్డా, నీకన్నీ తొక్క తీసి చెప్పాలయ్యా. మనోడు పాపల బ్యాచ్ దగ్గర నుంచి 2 లక్షలు ఎరక్కి తీసేసుకున్నాడు. ఏమన్నా నిజమా? ఫేస్బుక్ లో పెట్టాను కదా, చూడలా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అన్నా నువ్వు తోపు, తురుంకాను, పోకిరి, దేశముద్రన్నా. నిన్ను ఇబ్బంది పెట్టే ఏ అమ్మాయిని నువ్వు వదలకన్నా. తుక్కు రేపే అంతే, తుమ్ము దులిపే.
సూపర్ అయితే నువ్వు భలే కూర్చేసావు రెడ్డే. ఏమి తిట్లు ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తావు కానీ మందు కొట్టేటప్పుడు పొద్దున్న ఒకటి పంజాబీలో తెగ తిట్టింది సార్, దాని సంగతి చూడాలంతే. అన్నా నీకు పంజాబీ లాంగ్వేజ్ కూడా తెలుసా అన్నా? రెడ్డే ఆ? మందు కొట్టేది ఎందుకు ఎందుకు? మనకు తెలియని భాషలో తిట్టుకోవడానికి. ఏ సాలి సుబా తూనే దియా గాలి అభి मैंने पिया दारू तुमको चाव शुरू. ఏ మార్నింగ్ కూడా ఇరిటేట్ చేశాడని చెప్పాని చెప్తా వీడి పని. మే మర్ జానియా కుత్తే ఐ కమీనే ఐ ఐ తెర తుమ్హే చందా నే బేవకూఫ్ కై కా गोरू उल्लू बुल्लू ఐ అన్నా ఇదే తుళ్ళు कमीने कुत्ते आइंदा फोन किया ना तुझे छोड़ेंगे नहीं. అన్నా ఇదే అస్సామి బాయ్ ముచ్చుకుండు భోజ్పురి వాయు ముడ్డ పురికి రాసుకెళ్ళి. హలో హలో ఇన్ని భాషల్లో తిట్టిందంటే అది కలిసి సరే తాగిందన్న. కరెక్ట్ రెడ్డే. గా ఒక నంబర్ రాసుకో. 9959621179. దీని పేరేంటి, ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, దీని హాబీస్, అవకేషన్, అసలు దీని వ్యవహారం ఏంటి, అన్ని డీటెయిల్స్ కావాలి. అమ్మాయి పేరు సిమ్రన్ రా, పంజాబీ అమ్మాయి, బ్యాంక్లో పనిచేస్తుంది, హాస్టల్లో ఉంటుంది. సిమ్రాన్ అనే పంజాబీ పాప ఉండాలి, ఉందా? సిమ్రాన్ మేడమా, లోన్ సెక్షన్. ఎవరు నువ్వు? ఆ, కాసేపట్లో దాని మొగుణ్ణి తెలుగులో ఎన్ని బూతులోనే చూపిస్తే దెబ్బకి పంజాబ్ బెటర్ అని పారిపోవాలి. నాగరాజ్ మేడం. అతను కళ్ళు తెరిచే నిద్రపోతున్నాడు చూడు. సార్ సార్ ఆ? మిమ్మల్ని సిమ్రాన్ మేడం పిలుస్తుంది సార్. ఏం కావాలి? లవ్ వాట్? లోన్ దేనికైనా ఇస్తే దేనికి కావాలి? నాది క్యాబ్ సర్వీస్ అండి, 10 కార్లు ఉన్నాయి, ఇంకో కార్ కోసం లోన్ కావాలి. ఓకే ఓకే ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేయండి అండ్ ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి. మీరు ఇంకా ఎంతసేపు ఉంటారు? 2 hours. 1 అవర్లో వచ్చేస్తా. సరా అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయాలి. మీరు తప్ప నాకు ఈ బ్యాంక్లో ఎవరు తెలియదండి. నేను చేయకూడదండి. అయితే అరగంటలో వచ్చేస్తా. నేను 15 minutesలో వెళ్ళిపోతాను. కమ్ టుమారో. అందరినీ ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన వాళ్ళల్లో ఈవిడ ఒక్కదానికి ఇక్కడ అకౌంట్ ఉంది. మీరు కూర్చోండి. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. 2 hours ప్రాసెసింగ్ అయిపోతుంది. అన్నీ కరెక్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా అయిపోతా? యా. మళ్ళీ చెక్ చేయండి బెటర్. ఓ మై గాడ్, అడ్రస్ ప్రూఫ్ మిస్సింగ్. మీరు చెప్పకపోతే నాకు చాలా ప్రాబ్లం అయి ఉండేదండి. నాకు ప్రాబ్లం అయ్యేది. పావుగంటలో రానా? యా. మీ పాన్ కార్డ్ మిస్సింగ్ అండి. 10 నిమిషాలు వస్తా. వారం రోజుల నుంచి నాకు మీ పనే సరిపోయింది. ఈసారి అన్ని పేపర్లు కరెక్ట్గా తెస్తా. అక్కర్లేదు, మీకు లోన్తో పనిలేదని అర్థమైంది. మీకేం కావాలి? కాఫీ. కలిసి కాఫీ తాగడానికి వారం రోజులు టార్చర్ పెట్టాలా? ఎందుకు? నిన్ను వారం కింద కలిసినప్పుడే కాఫీ తాగుతుందా అంటే ఎలా తిట్టుండేదానివో, వారం తర్వాత చెప్పాల్సిన మ్యాటర్ ఇప్పుడు చెప్పినా అలాగే తిడతావు నువ్వు. ఇప్పుడు కలిసి కాఫీ తాగుతున్నాం, ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం, ఇంకేంటి చెప్పు. నేను అదే అంటున్నాను. కలిసి కాఫీ తాగుతున్నాం, ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం, ఇంకా తాగుదాం, ఇంకా ఫ్రీగా మాట్లాడుకుందాం, ఇంకా ఇంకా తాగుదాం, ఇంకా ఇంకా ఫ్రీగా చాలు చాలు, ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. ఆగు, బిల్ నేను కడతాను. కాఫీ తాగాను అనే దానికన్నా కాఫీ తాగించాను అనే ఫీలింగ్ నాకు బాగుంది. సిమ్రాన్, నీకు విషయం తెలుసా? ప్రపంచంలో చాలా మంది అమ్మాయిల అబ్బాయిలు మనలాగే కలుస్తారు. కలిసి కొద్దిమంది విడిపోతుంటారు, మరి కొద్దిమంది కలుస్తూ ఉంటారు, అతి కొద్దిమంది మాత్రం జీవితాంతం కలిసే ఉంటారు. లంచ్ టైంలో ఎవరైనా కాఫీ తాగుతారా? అందుకే లంచ్కి తీసుకెళ్దామని వచ్చా. కాఫీకి పిలవడానికి వారం రోజులు పట్టిందన్నావు, లంచ్కి పిలవడానికి ఒక్కరోజు కూడా పట్టలేదు. ఒక్కరోజుకే నేను నిన్ను ఎలా నమ్మను? నమ్మొద్దు. అయితే లంచ్కి రాను. నమ్మొద్దనను కానీ రావద్దనిలే. కావాలంటే నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. నా కార్ నంబర్ నోట్ చేసుకుని మీ ఫ్రెండ్కి SMS చేయి. నీ బ్యాగ్లో పెప్పర్ స్ప్రే పెట్టుకో. రోజు కరాటే కుంగ్ ఫు ప్రాక్టీస్ చేయి. ఇంత కష్టపడి నీతో తిరగడం అవసరమా? కదా, అందుకే ఒకసారి ఇష్టపడి తిరుగు, కష్టం అనిపించదు. అయితే ఒక పని చేద్దాం. నాకు ఇష్టమైన ప్లేస్లో నాకు ఇష్టమైన లంచ్ అయితే ఓకే, బట్ ఆన్ 1 కండిషన్. ఒకవేళ నాకు లంచ్ నచ్చకపోయినా, ప్లేస్ నచ్చకపోయినా, కొంతమంది అమ్మాయిల అబ్బాయిలాగా మనం కూడా విడిపోతాం. ఓకే? కొంచెం కష్టమే అయినా ఓకే.